గురువుగారు, శ్రీకృష్ణుడిని భగవంతుడు అని అంటారు కదా, మనిషిగా ఆవిర్భవించినటువంటి కృష్ణుడు భగవంతుడు ఎలా అయ్యాడు? ఈనాటి కాలంలో నాస్తికులు పలువురు ఈ ప్రశ్న వేస్తున్నారు. కని పెరిగిన కారణం చేత మనుష్యుల వలె ఉన్న రాముడు, కృష్ణుడు దేవుళ్ళు ఎలా అవుతారు? సనాతన హిందూ ధర్మం, భారతీయ ధర్మం అందరినీ దేవుళ్ళుగానే ప్రకటిస్తుంది. 33 కోట్ల దేవతలు అన్నప్పుడు ఈ వాక్యం రాసిన కాలంలో ఈ దేశ జనాభా 33 కోట్లు. ఈనాటి కాలంలో 150 కోట్ల దేవుళ్ళు ఈ దేశంలో ఉన్నారు అనే మనం తాత్పర్యంగా భావన చేయాలి. అంతరార్థం ఏమిటి అంటే, కృష్ణుడు జీవించి ఉన్న కాలంలో తోటివారైనటువంటి కంసుడు, తోటివారైనటువంటి దుర్యోధనుడు, తోటివారైనటువంటి శిశుపాలుడు, శకుని, వీళ్ళెవరూ కూడా కృష్ణుడిని దేవుడిగా అంగీకరించలేదు. కాలక్రమంలో యుద్ధం అనంతరం ఇంతటివాడు కృష్ణుడు అంటూ అందరూ గుర్తించేసరికి కాలాతీతమైపోయింది. అలాగే మనిషి, మనీషి అనే నిర్వచనంతో ఎవరికి వారు వారి జీవితాన్ని అన్వయం చేసుకున్నప్పుడు వారికి ఆ విషయం బోధపడుతుంది. మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఇది ఒక యోగ సూత్రం. మనిషి కోరికల నుంచి ముక్తి పొందినప్పుడు మనీషి అవుతాడు. ఇది గౌతమ బుద్ధ సూత్రాలలో ఒకటి. ఆంగ్లంలో చెబితే మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. పుట్టపర్తి సాయిబాబా గారి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసపు శీర్షిక, నేను దేవుణ్ణి, మీరు దేవుళ్ళే, నాకు నా సంగతి తెలుసు, మీకు మీ సంగతి తెలియదు, అందుకే మీరు నా వద్దకు వచ్చారు. ఇది పుట్టపర్తి బాబా ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసం శీర్షిక, మొదటి పారాగ్రాఫ్, నేను దేవుణ్ణి. ఇంతటి వివేకం మనకు అందించేవే సనాతన భారతీయ సంప్రదాయాన్ని అద్దంలో చూపేటటువంటి వేదాలు. కృష్ణుడు సమస్త వేదాల సారాంశాన్ని ప్రస్థానత్రయ రూపంలో భగవద్గీతగా మనకు అందించి ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు దైవం, కాబట్టి కృష్ణుడు గురువు, కాబట్టి గురువు తల్లి తండ్రి సమస్తమును శ్రీకృష్ణ శరణం మమ అని చెప్పే వాక్యం వెనుక ఇంత అర్థం ఉంది. కృష్ణుడు తాను దేవుడు అని తనకు తెలుసు గనక తెలియని వారందరికీ పుట్టగానే జన్మనిచ్చిన దేవకీదేవితో ప్రారంభం చేసి, దేవకీదేవికి, యశోదమ్మకు, అక్రూరుడికి, గోపికలకు, అర్జునునకు, ధృతరాష్ట్రాదులకు పలు సందర్భాలలో తన విశ్వరూపాన్ని ప్రకటింపజేసి నేను పరమాత్ముడిని అంటూ చాటించాడు. శిశుపాల దంతభక్తురాదుల సంహార సమయంలో కూడా శిశుపాల వధలో మరింత ప్రత్యేకంగా చక్రాన్ని ప్రయోగించి భారవి కావ్యం చదివితే తెలుస్తుంది ఈ వధ అన్న పేరిట ఉండే అంతరార్థం ఏమిటో. తాను కృష్ణుడిని అంటూ లోకానికి ప్రకటింపజేశాడు. అలాంటి కృష్ణుడిని మనం గురువుగా స్వీకరిస్తే సమస్త బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. మ్యాన్ మైనస్ డిజైర్స్ అన్న సూత్రం వెనుక ఇంత వాక్యం ఉంది. అందరూ భగవంతులే అనే వాక్యం వెనుక ఇంతటి నేపథ్యం ఉంది. జన్మించినప్పటికీ పుట్టిన సమయంలో ఆ కృష్ణుడు చతుర్భుజుడిగా కనిపించాడు కనుక కృష్ణుడు దేవుడు, పూర్ణ పురుషుడు, పూర్ణ అవతార స్వరూపం అని చెప్తారు.